పక్కన వాళ్ళు కొంచెం వయసుగా ఉన్నట్టు కనబడచ్చు, భర్త కొంచెం రంగు తక్కువగా ఉండి వయసు తగ్గిపోయి ఉన్నట్టు కనబడి ఉండొచ్చు, పక్క వాళ్ళు మంచి యవన స్థాయిలో ఉన్నట్టు కనబడచ్చు. కానీ యేసుక్రీస్తు ప్రభు పొలంలోకి వచ్చాక, బోయజు అనే యేసుక్రీస్తు ప్రభు పొలంలోకి వచ్చాక నీతిని మన హృదయంలో స్థాపించబడినప్పుడు ఈ లోకములో ఎన్ని లక్షల పనులు, కోట్ల పనులున్నా ఆ పనుల మధ్యలో దేవుని వాక్యాన్ని ఏరుకునే వారమై ఉండాలి. ఈ పనుల మధ్యలో ఏది ముట్టుకోకుండా ఒక్కొక్క చిన్న చిన్న కంకి ఎవల కంకి చిన్నది ఏరుకుని ఒడిలో వేసుకునే వారమై ఉండాలి. దాని చేతనే తృప్తి పొందే వాళ్ళమై ఉండాలి. పన దొరికితే బాగుంటుంది, లేకపోతే చేని కోసేసుకుంటే బాగుంటుంది అనేలాగుంటే అది అక్రమం అవుతుంది. కానీ ఆమె పనుల మధ్యలో నీతిమంతురాలై ఉన్నారు, నీతిని కలిగి జీవిస్తున్నారు, ఏ పనను ముట్టలా, ఏరుకునే అవకాశం పొందారు. ఆమె నీతిని చూశారు అక్కడ పనివారు. ఆమె నీతిని చూసిన బోయజు కూడా పనుల మధ్యలో ఏరుకున్నటకు సెలవు పొందినారు. ఆమె స్వతంత్రత ఉన్నది ఆమెకి. అలాగే ఈ భూమి మీద చాలామంది మనం ఆశించిన దానికి తగినట్టుగా చాలామంది కనబడతారు. మనకు కావలసినకు తగినట్టుగా చాలా మన ఎదుట, మన పక్కన, మన ముందు వెనుక చాలా ఉంటాయి. కానీ అన్నీ చేయుటకు నాకు స్వాతంత్రము కలదు, కానీ అన్నీ చేయదగినవి కావు, అన్నీ చేయదగినవి కావు. ఋతు పనను ఒక మడతబెట్టి పక్కన పెట్టి వచ్చేసి పరిగెరుకున్నానని చెప్పి అబద్ధాలు ఆడొచ్చు. ఈరోజున దేవుని పిల్లలైనటువంటి వారు పనుల మధ్యలోనే ఉంటూ దేవుని వాక్యాన్ని ఏరుకుని ఒడి నింపుకునే మనసు కావాలి. లోకములోనే ఉంటూ క్రమం తప్పకుండా, నీతి తప్పకుండా, భక్తి తప్పకుండా, దేవుని భయమును కోల్పోయి ఏదో మరలా పన మీద చెయ్యి వేయకుండా, అక్రమం చేయకుండా ఉండేటువంటి భక్తి మనం పొలంలో నేర్చుకోగలం. ఈ పొలంలో మనం నేర్చుకున్న ఈ భక్తి తప్పు చేయనివ్వలేదు. యేసుక్రీస్తు పొలమునే ఈ బోయజు పొలము ఒక సంగమనకు సాదృశ్యంగా ఉన్నది. ఈ పొలంలో మనం నేర్చుకుంటున్నాం, దేవుడు నేర్పిస్తున్నారు. బుధవారం ఏరుకోమన్నారు, శనివారం ఏరుకోమన్నారు, ఆదివారం ఏరుకోమన్నారు, శుక్రవారం ఏరుకోమన్నారు, 10వ తారీఖున ఏరుకోమన్నారు. ఇలా ఏరుకునే మనసు మనకి రావాలి. అంతే తప్ప ఒక్కసారి నాకు దొరికేస్తే బాగుంటుంది అనుకుంటే అది అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి పొండి. కాలేజీలో చదవటానికి వెళ్ళాడు, కానీ అక్కడ చాలామంది ఆడపిల్లలు ఉంటారు, మగపిల్లలు ఉంటారు. నాకు దొరికేశారని చెప్పేసి ఒక పని లంగేస్తే ఏమవుతుంది? ఏం చేస్తున్నాడు? అక్రమం చేస్తున్నాడు. లేకపోతే అమ్మాయి అక్రమం చేస్తుంది. చాలామంది చాలా అందంగా కనబడచ్చు. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము అనే మనసు రావాలి. ఒక అబ్బాయి నా దగ్గరికి వచ్చి, పలానా ఇంట్లో పని చేయడానికి రమ్మంటున్నారు, మరి ఆమె ఒక్కళ్ళే ఉంటారు, మరి నాకు వెళ్ళటానికి భయంగా ఉంది అని చెప్పన్నప్పుడు నేను చెప్పినాను, నువ్వు అడిగింది బాగానే ఉంది, కానీ వాళ్ళు అట్టి వారు కాకపోవచ్చు. నాకు ఆ తప్పు చేసే శరీరం నా దగ్గర లేదు, ఆ మనసు లేదు, ఆ తప్పు చేసే శరీరము లేదు. శరీరం ఉంది, కానీ ఆ తప్పు చేసే శరీరం నా దగ్గర లేదని నువ్వు అనుకుని వెళ్ళు. ఆ తప్పు చేసే శరీరము నా దగ్గర లేదు. జయము నీదే. ఉన్నారు, పని చేయమన్నారు, చెయ్యి, కానీ అలా తప్పు చేసే శరీరం నా దగ్గర లేదనుకున్నప్పుడు నీకు ధైర్యమే, నీకు జయమే కదా, ఎందుకు నువ్వు భయపడుతున్నావు అని చెప్పడం జరిగింది. కాబట్టి దేవుని బిడ్డలారా, పొలంలో పరిగేరుకుంటున్నప్పుడు, పనుల మధ్యలో ఏరుకుంటున్నప్పుడు నీతిని తప్పలేదు. ప్రజల మధ్యలో మనం భక్తి చేస్తున్నప్పుడు నీతిని తప్పి బ్రతికితే అది భక్తి అనబడుతుందా? ప్రార్థన విధానం తప్పి, క్రమం తప్పి చేసే భక్తి అనబడుతుందా? దేవుని వాక్యాన్ని విస్మరించి దేవుని వాక్యానికి విరుద్ధమైన భక్తి చేస్తే అది భక్తి అనబడుతుందా? దేనికి అలా చేయాల్సిన పరిస్థితి వస్తుంది? ఎందుకు ఆ పన ఎవరిది? బోయజుది. ఆ పనను ముట్టుకునే అధికారం ఆయన నీకు ఇవ్వలేదు, కానీ పరిగి ఏరుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఏరుకో.
ఆ ఏరుకున్నప్పుడు నీతి అనే పరిగి ఏరుకో, పరిశుద్ధత అనే పరిగి ఏరుకో, సత్యం అనే పరిగి ఏరుకో, యథార్థత అనే పరిగి ఏరుకో, మంచి మనస్సాక్షి అనే పరిగి ఏరుకో, భయభక్తులనే పరిగి ఏరుకో, క్రమం కలిగి బ్రతకాలనే పరిగి ఏరుకో, క్రమం కలిగి నీతిని తప్పకుండా ఉండే పరిగి ఏరుకో, కుడి ఎడమకు తొలగిపోకుండా సరిగ్గా క్రమంగా దారిలో నడిచే పరిగి ఏరుకో. అది బోయజు పొలంలో మనకు దొరికే వాక్యము. అంతే తప్ప పనల్ని లంఘేస్తే, పనల్ని చుట్టబెట్టి కట్టి మోపులు కట్టేసుకుని పట్టుకుపోతే ఏమంటారు? ధర్మశాస్త్రం కూడా ఏం చెప్పారు ధర్మశాస్త్రంలో? దేవుడు ఏదైనా ఒక తినే సేన్ దగ్గరికి నువ్వు వెళ్ళినప్పుడు నీ కడుపుకు తగినట్టుగా తిను, కానీ దాని మీద నువ్వు కొడవలి వేయకూడదు అని చెప్పింది. కొడవలు వేయకూడదు, ధర్మశాస్త్రానికి విరుద్ధం అయిపోద్ది. తిను, నీకు కావాల్సింది తిను. మమ్మల్ని ఒకసారి బెల్లం తయారయ్యే స్థలానికి తీసుకెళ్లారు. అది షుగర్ ఫ్యాక్టరీ. పంచదార ఒకవైపున వస్తుంది, బెల్లం ఒకవైపున తయారవుతుంది. వాళ్ళు అన్నారు, ఆ ఫ్యాక్టరీలో ఉన్న అక్కడ మమ్మల్ని చూపించేవాళ్ళు, మీకు ఎంత కావాలో ఏం చేయండి, బెల్లం తినండి అన్నారు. ఓకే, ఇంత గడ్డలు మాకు ఇచ్చేస్తున్నారు, తినండి. కానీ ఏం చేయకూడదు, మీరు పట్టుకెళ్ళకూడదు. పంచదార కూడా తినండి, పట్టుకెళ్ళకూడదు. అలాగే దేవుని బిడ్డలారా, పనులు ఉన్నాయి, కానీ నువ్వు ఏం చేయకూడదు, వాటిని ముట్టకూడదు. ఏమి వెతకాలి? నువ్వు పరిగిని మాత్రమే వెతకాలి, పనుల మధ్యలో పరిగిని వెతకాలి. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మనం ఈ లోకములో పనుల మధ్యలోనే ఉన్నాం. కానీ పలానా వ్యక్తిని ముట్టుకుంటే నాకు చాలా డబ్బు వస్తుంది, ఆ పన కట్టుకుంటే నాకు చాలా ఒడి నిండిపోద్ది ఒక్క దెబ్బతో, లేక ఆయన ధనవంతుడిలాగా ఉన్నాడు, ఆయన్ని పట్టుకుంటే నాకు చాలా మంచి జబర్దస్తిగా ఉంటుంది, ఇక నేను రొట్టెరిగి నేతులు పడ్డట్టే అనుకునే పనును ముట్టుకుంటే ఏమవుతారు? అక్రమము చేయవర్లరా నా యొద్ద నుండి పొండి. మనిషి బావి ఒడ్డున ఉన్నప్పుడు, పైన ఉన్నప్పుడు ఏమనిపించదు, బాగానే ఉంటుంది. కానీ జారి బావిలో పడితే ఏమవుద్ది? ఇంకా నరకమే చూడాల్సి వస్తుంది. అలాగే మనిషి తప్పు చేయనంతసేపు నీతిమంతుడిగా ధైర్యంగా ఉంటాడు. తప్పు చేసిన తర్వాత ఎంత భయము, ఎంత పిరికితనము, ఎంత ఇబ్బంది, ఎంత కష్టము, దాని నుంచి మరలా బయటికి రావాలంటే ఎంత ఇబ్బంది. దేవుని బిడ్డ, ఒక వ్యక్తికి అన్యాయం చేస్తేనే నరకానికి పోతాడని చెప్పి వాక్యం చెబుతుంటే, మరి మన జీవితాల్లో కనబడిన పనకల్లా అన్యాయం చేస్తే మనం నిత్యరాజ్యంలోకి వెళ్ళడం అవుద్దా? చెప్పండి, అవుద్దా? అవ్వదు. అలాంటి పని ఆ పనుల మధ్యలో ఉండి నువ్వు పనులను కట్టుకోవడానికి కాదు, అది పరిగి ఏం చేయాలి? ఏరాలి. నువ్వు పరిగి ఏరుకుని అది అత్తగారి దగ్గరికి తీసుకెళ్లే వ్యక్తివై ఉండాలి. అది ఏం చూపిస్తుంది? నీతితో కూడింది కొంచెమే శ్రేష్టం. నీతితో కూడింది కొంచెమే శ్రేష్టం. నీతితో కూడింది. నీకు కొంచెం ఆదాయం ఏమి వస్తుందా నెలకి, లేకపోతే రోజుకి కొంచెమే వస్తుందా? కొంచెమే నీకు శ్రేష్టం. ఎందుకంటే భక్తిహీనులకు కలిగిన విస్తారమైన వచ్చుబడి కంటే నీతితో కూడింది కొంచెమే శ్రేష్టం. కొంచెమే. ఒక అమ్మాయి తన భర్తని, నువ్వు 2 లక్షలు 3 లక్షలు పెట్టుబడి పెట్టు, అర్జెంటుగా నువ్వు పెట్టు, మా బంధువే, ఆయనకి పెట్టు, ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు, నువ్వు పెడతావా పెట్టవా, మనకి కూర్చుంటే డబ్బులు వచ్చేస్తాయట, మళ్ళీ తర్వాత 6 నెలల తర్వాత అమ్మితే డబ్బులు వచ్చేస్తానంట, నువ్వెందుకు పెట్టవు, పెట్టు అని చెప్పి అక్కడ తెచ్చి పెట్టు, నేనేస్తా కొంత, నువ్వు కొంత పెట్టేసేయమని చెప్పి ఒత్తిడి చేస్తే, ఆ అబ్బాయి నాకు ఫోన్ చేసి ఇలా జరుగుతుంది, ఏం చేయమంటారు అన్నప్పుడు, నువ్వు పెట్టవద్దు, నువ్వు అలాంటి పని చేయవద్దు, నువ్వు చేయొద్దు, నీకు తెలీదు, అలా అది మంచిది కాదు అని చెప్పన్నప్పుడు ఆగిపోయాడు. ఆగిపోయిన తర్వాత 1 నెల తర్వాత ఆ హైదరాబాదులో హైడ్రా అనేటువంటిది ఒకటి స్టార్ట్ అయిందట. అక్రమమైన కట్టడాలన్నింటినీ కూల్చేస్తుంది అది. ఆ అక్రమ కట్టడాల్లోనే ఇప్పుడు ఈ అమౌంట్ ఏం చేయాల్సి వచ్చేది, ఇతను
పెట్టాల్సి వచ్చేది. ఇప్పుడు ఆయన అన్నాడంట, అబ్బాయి నీ భార్య మాట విని నువ్వు గనక నాకు లక్షలు ఇస్తే నీకు తిరిగి రూపాయి ఇచ్చే అవకాశం ఉండేది కాదు. అంతా కొట్టేస్తున్నారు, ఎవరు కొనేది లేదు, ఇది చాలా ఇబ్బంది పడేవాడు. నిజంగా నీ దేవుడు నిన్ను చాలా కాపాడారు అని చెప్పి ఆ బంధువే చెప్పినాడట. దేవుని బిడ్డలారా, ఈరోజున ఒక వ్యక్తి తప్పు చేస్తున్నప్పుడు నువ్వు ప్రోత్సహిస్తున్నావా? అయితే నువ్వు తప్పు చేసే మనిషిలాగానే ఉన్నావు. ఒక వ్యక్తి అక్రమం చేస్తున్నప్పుడు అతని అక్రమాన్ని నువ్వు అడ్డగించకుండా ప్రోత్సహిస్తున్నావా? పరిగెరుకోవటం మానేసి పన ముట్టుకుంటున్నప్పుడు, ఏయ్ నువ్వెందుకు వచ్చావు బోయిజు పొలంలోకి? పన ముట్టుకోవడానికి కాదే, నువ్వేం చేయటానికి వచ్చావు? పరిగెరుకోవడానికి వచ్చావు. ఎందుకు ఆ పన ముట్టుకుంటున్నావు అని నువ్వు దేవుని బిడ్డగా హెచ్చరించాలా. నాకెందుకు వచ్చింది అనుకుంటే అదే నీ సొంత వ్యక్తి అయితే నువ్వు హెచ్చరించవా? నష్టపోతే నువ్వు చూస్తూ ఉంటావా? దేవుని బిడ్డలారా, కాబట్టి రూతు పనుల మధ్యలో పరిగెరుకునేటువంటి అవకాశం ఆమెకి దొరికింది, కానీ తప్పు చేయలేదు. ఒక్క కంకి పన మీద ఉన్న పడిన కంకి కూడా తీలా, పనుల మధ్యలో ఉన్నారు, ఆమె ఏరుకుంటున్నారు. ఈ రోజున నువ్వు నేను కూడా ఒక రకంగా భక్తి చేస్తున్నట్టు కనబడుతున్న మనం తోటి వ్యక్తి తప్పు చేస్తూ దారి తప్పుతున్నట్టు నీకు తెలిస్తే వెంటనే ఏం చేయాలి? నీకు సాధ్యమైనంత వరకు నువ్వు చెప్పాలి, సరి చేయాలి. నాకెందుకు అనుకుంటే అంటే నీ మూలంగా ఒక సహోదరుడు నష్టపోవటం లేక దారి తప్పిపోవటం నీకు ఇష్టమా? దాని విషయంలో మనం ఎందుకు నిర్లక్ష్యంగా ఉండాలి? ఒక అమ్మాయి తప్పిపోతున్నట్టు నీకు కనపడింది, వెంటనే యాక్షన్ తీసుకోవాలి, తెలియజేయాలి, వెంటనే దాన్ని సరిచేసుకునేలాగా ఉండాలి. అంతే తప్ప మన నాకెందుకు వచ్చింది అనేలాగా ఉండకూడదు. కానీ దేవుడు మన జీవితంలో మనం అలా సేవా పరిచర్యలో బాధ్యత కలిగి భారం కలిగి ఉంటున్నప్పుడు దేవుడు మనకు మేలు చేస్తారు. అప్పుడు మనం వర్ధిల్లే అవకాశం ఉంది. ఎందుకంటే సంఘం విషయంలో మన నష్టం కలిగించకుండా చూసే మంచి మనసు గలవారముగా మనం ఉన్నాం. అంతేగాని నష్టపోవడమే మంచిది అనుకుంటే ఎంత నష్టం, అది ఎంత ఇబ్బంది. దేవుడు చూసి మనల్ని ఏమంటారు, ఎంత బాధపడతారు. కాబట్టి రూతును చూడండి, పనుల మధ్యలో ఏరుకుంటున్నారు. ఏరుకున్న తర్వాత ఏం చేస్తున్నారు? దాన్ని ఏం చేస్తున్నారట? దాటిని దొళ్ళగొట్టుకుని, ఇంకో చోట రాయబడుతుంది, పర్వాలేదు, దొళ్ళగొట్టుకుని వాటిని తీసుకుని పోతున్నారు. ఈ రోజున మన జీవితంలో ఇలా దేవుని సన్నిధికి వచ్చి వాక్యం వింటూ పరిగి ఏరుకుంటూ మన జీవితంలో ఆత్మీయంగా బలం పొందాలి, ప్రార్థనలు నేర్చుకోవాలి, ప్రార్థనలో లోతైన ప్రార్థన మనం నేర్చుకోవాలి, విశ్వాసములో ఎదగాలి, ఆత్మీయతలో ఎదగాలి, భక్తిలో ఎదగాలి. ఏ పరిగైతే ఏరుకుంటున్నారో ఆ పరిగిన దొళ్ళగొట్టుకుని తీసుకెళ్ళి, ఆ బొయిజు పొలంలోంచి తీసుకెళ్ళిన పరిగిన దొళ్ళగొట్టుకుని వాటిని వంట చేసుకునే విధంగా తయారు చేసుకుని వాటిని తాను తన అత్తగారు ఆకలి ఏరుకొనుచు దొళ్ళగొట్టగా తూమిడి ఎవల అయిపోయినాయట. ఎత్తుకొని వచ్చినప్పుడు చాలు. ప్రియులారా, బొయిజు పొలంలో నుంచి పరిగే ఏరుకున్నారు. వాటి చేతనే అత్త కోడలు ఇద్దరు ఏమవుతున్నారు? బ్రతుకుతున్నారు. మనం కూడా దేవుని వాక్యము, యేసు ప్రభు ఏం చెప్పారు? అపవాది వచ్చి ఏమన్నాడు? ఈ రాళ్ళు రొట్టెలగునట్లు చెప్పు, ఏమవుతాయి? అవి రొట్టెలైపోతాయి. యేసు ప్రభు ఏం చెప్పారు? నా తండ్రి నోట నుంచి వచ్చు ప్రతి మాట వలన మనుషులు ఏమవుతాడు? బతుకుతాడు అని అన్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇప్పుడు బొయిజు పొలంలో నుంచి తెచ్చుకున్న ఎవల వలన వీళ్ళిద్దరు బతుకుతున్నారు. ఈరోజు ఇటు వాక్యాన్ని మనం వింటున్నప్పుడు, నిజంగా శ్రద్ధగా వింటున్నప్పుడు
నిజంగా దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యంగా కాక శ్రద్ధగా వింటున్నప్పుడు మనం ఆత్మీయంగా బ్రతుకుతాం. నువ్వు ఆత్మీయంగా బ్రతుకుతావు, నువ్వు నీతిలో బ్రతుకుతావు, సత్యములో బ్రతుకుతావు. కొంతమంది వాక్యాన్ని వింటారు కానీ పాటించరు, ఇంటికి తీసుకెళ్తారు కానీ అలాగే ఉంచుతారు. నేను చెదల నివారణ మందు డబ్బా ఒక గదిలో పెట్టాను. కానీ అదే గదిలో పట్లన్నీ చెదలు తినేసింది. డబ్బా ఉన్నంత మాత్రాన చెదలు ఆగుద్దా? దాన్ని ఏం చేయాలి? ఓపెన్ చేసి దానికి అప్లై చేయాలి. బైబిల్ తీసుకెళ్ళి ఇంట్లో పెట్టావు, వాక్యం వింటున్నావు, దారిలోనే వదిలేస్తున్నావు. అట్లాగే చెప్తారంటున్నావు. భర్త అడిగినా అలాగే చెప్తారంటున్నావు, భార్య అడిగినా అలాగే అంటున్నావు, పిల్లలు అడిగినా అలాగే చెప్తారులే, వాళ్ళు అలాగే చెప్తారులే అంటున్నావు. అక్కడ వ్యతిరేకతే, ఎక్కడ చూసినా వ్యతిరేకతే. అది వాక్యం నిలిచిందేమి లేదు, అది బండ మీద విత్తబడిన వాక్యములాగా ఉంది. మన బ్రదర్ కారులో వస్తూ, ప్రభా ఈరోజు అన్నయ్య గారి ద్వారా విత్తబడిన వాక్యము బండ మీద విత్తబడిన వాక్యములాగా మీరు సిద్ధం చేయండి అన్నారు. ఓయ్ బ్రదర్, ఏమిత్త ఎక్కడ ఎత్తబడాలి? బండ మీద కాదు బ్రదర్, ఎక్కడ? మంచి నేలను పాపం ఆసక్తిగా ప్రార్థన చేస్తున్నారు. అన్నయ్య గారి ద్వారా విత్తబడే వాక్యము బండ మీద విత్తబడేలాగా ఉండాలి ప్రభా అనేలాగా. బండ మీద కాదు, మంచి నేలను విత్తబడేలాగా ఉండాలి. కొన్నిసార్లు మనం చేసే ప్రార్థన మన కాన్సన్ట్రేషన్లో ఉండేదై ఉండాలా, అంతే తప్ప కాన్సన్ట్రేషన్ తప్పి చేసేదై ఉండకూడదు. చేస్తాం ప్రార్థన, ఆసక్తి ఉంది, బాగానే ఉంది. కాబట్టి ఇద్దరు ఈ తీసుకెళ్తున్నటువంటి ఈ పరిగే, దొల్లగొట్టుకున్న ఈ పరిగే ఇద్దరు పోషించబడుతున్నారు. ఈ రోజున ఇక్కడ వినిన వాక్యం వినిన వారు, వాక్యాన్ని తీసుకెళ్తున్న వారు, వాక్యాన్ని తీసుకుని ఒడిలో మూట కట్టుకుని తీసుకెళ్తున్న వారు బ్రతకాలి. వారు ఏ ఇంటిలో వెళుతున్నారో వాళ్ళు కూడా బతకాలి. భార్య ఉంటే భార్య బతకాల, భర్త ఉంటే భర్త బతకాల, ఆత్మీయంగా బ్రతకాల. పిల్లలుంటే పిల్లలు బతకాల, తల్లిదండ్రులు ఉంటే తల్లిదండ్రులు బతకాల, అత్తమామలు ఉంటే వాళ్ళు బతకాల. అంతేగాని నీకు నువ్వే బతికేది కాదు వాక్యం అంటే. ఇప్పుడు ఈమె తీసుకెళ్తున్నది, ఆమె బతుకుతున్నారు, ఆమె అత్తగారు కూడా బతుకుతున్నారు. నువ్వు వాక్యాన్ని నిర్లక్ష్యంగా వింటున్నావు అనుకోండి, నీ నిర్లక్ష్యానికి తగిన దీవెన దేవుడు కొలుస్తారు. నువ్వు ఎంత నిర్లక్ష్యంగా వింటున్నావో, ఎంత నిర్లక్ష్యంగా దాన్ని పాటిస్తున్నావో, మనకొచ్చే దీవెన కూడా అలాగే ఉంటుంది. ఎందుకంటే నిర్లక్ష్యం అనగా వాటం మీద పోయబడిన నీరు అంటే, ఇక్కడ పోస్తే ఏమవుతుంది? వాటం మీద కిందకి వెళ్ళిపోద్ది. చర్చి మీద కురిసిన వాన ఏమవుద్ది? కిందకి దిగిపోద్ది. కానీ ఆ పక్క స్థలంలో కురిసిన వాన ఏమవుదో? కిందకు దిగదు. అంటే నిర్లక్ష్యముగా వాక్యం వింటే ఇలా దిగిపోతే అక్కడ నిలిచిందేమీ లేదు. ఎన్ని సంవత్సరాలైన ఆశీర్వాదం లేకుండా అలాగే ఉంటుంది జీవితం. కానీ అందుకు మనం బొయ్యిజు పొలంలోకి రాలా, దేవుడు అందుకు ఆకర్షించలా, అందుకు మనల్ని అందులో పరిగేరుకోమని చెప్పడం కాదు. పరిగేరుకో, నమ్మకంగా ఏరుకో. నువ్వు వేరుకున్నది నీ కళ్ళతో చూడాలి. నువ్వు వేరుకున్నది ఈ తూముడు ఎవలాయను అంటే, నువ్వు వేరుకున్నది ఎంతో కొలత కూడా నీకు తెలిసిందై ఉండాలి. నువ్వు ఏరుకుంటున్న కొలది ఆత్మీయంగా ఎదుగుతున్నావా, ఆత్మీయంగా తగ్గిపోతున్నావా, వాక్యము వింటూ తగ్గిపోతున్నావా, లేక ఎదుగుతున్నావా? వాక్యం వింటూ ఇంటిలో సమాధానం రోజు రోజుకి మెరుగుపడుతుందా, లేక వాక్యం వింటూ రోజు రోజుకి ఇంటిలో నీరసిల్లిపోయే భక్తిలో ఉన్నామా? మనకే తెలుస్తుంది. ఆమె ఏరుకుంటే తూముడు ఎవలైన, తూముడు అంటే 20 మానికలు, 20 మానికలు ఎవలం పరిగెరుకున్నారు ఆమె. మనం ఏరుకుంటున్నప్పుడు ఆత్మీయంగా ఒక మూట పెద్దదిగా ఉందా, లేక అసలు మూటే లేదా, అసలు ఆత్మీయంగా దిగజారిపోతున్నామా, లేకపోతే ఆత్మీయంగా ఎదుగుతున్నామా? ఇన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నాం, మనలోకి ఏమైనా ఆత్మీయ రూపం ఉందా, ఆత్మీయ లక్షణాలు ఉన్నాయా, ఆత్మీయ ఎదుగుదల ఉన్నదా అనేది మనం ఏరుకుంటున్నప్పుడే మనకు తెలియాలి. ఆమె ఏరుకున్నట్టు వదిలేస్తే ఈ తూముడు ఎవలయ్యేవి కావు. ఈరోజు నువ్వు వాక్యం వింటూ కూడా, టీవీలో వాక్యం వింటూ కూడా, ఇలా మందిరాల్లో వాక్యం వింటూ కూడా వదిలేస్తే మన ఓడి ఖాళీగానే ఉంటుంది.
మనం ఆత్మీయంగా ఎదగలేం. మనం లోకస్తుల కంటే దారుణంగా ఉంటాం. ఎందుకంటే ఆత్మీయంగా ఎదగనందున. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం ఏరుకునేదేదో అది మనకు తెలిసి ఉండాలి. మనకు స్పర్శ రావాలి. ఆమె ఏరుకునేది ఆమె చేతికి ఏమవుతుంది? తగులుతుంది. మనం ఏరుకునేది మన హృదయానికి తగలాలి. మనం ఏరుకునేది మన హృదయానికి స్పర్శ రావాలి. ఈరోజు వాక్యం నాతో మాట్లాడింది, స్పర్శ. ఈరోజు దేవుడు నాతోనే మాట్లాడారు. ఆ వ్యక్తిని నేనే. స్పర్శ రావాలి. ఆమె ఏరుకుంటుంది. ఆమె చేత్తో పట్టుకుని అక్కడ ఒక చోట పోగు పెడుతున్నారు, స్పర్శ. కాబట్టి ఈరోజు ఏమో వాక్యం వింటున్నాము? స్పర్శ రావాలి. మన బుద్ధిని సరిచేసే వాక్యమా? మన గుణాన్ని సరిచేసే వాక్యమా? మన మాటలను సరిచేసే వాక్యమా? మన మైండ్ని సరిచేసే వాక్యమా? మన ప్రవర్తనను సరిచేసే వాక్యమా? దిద్దే వాక్యమా? మన బ్రతుకుని కరెక్షన్ చేసే వాక్యమా? మన ఇంటిలో దొరుకుతున్న అక్రమాన్ని, అన్యాయాన్ని, అబద్ధాన్ని, మోసాన్ని సరిచేసి సత్యమందు నిలబెట్టే వాక్యమా? మనకు ఒక స్పర్శ అనేది ఎంతో అవసరం. చాలా అవసరం, చాలా అవసరం. ఆమె ఏరుకుంటున్న పరిగే ఆమెకి స్పర్శ ఉన్నది. స్పర్శ అంటే పట్టుకుంటున్నారు, ఆమె పట్టుకుని తీసుకుంటున్నారు. ఈరోజు వాక్యము నాతో మాట్లాడుతుంది, స్పర్శ మనలో వచ్చేసింది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆమె ఏరుకున్న దాన్ని ఇంటికి తీసుకెళ్ళగా దాని చేత వాళ్ళిద్దరు బ్రతుకుతున్నారు. ఈరోజు మనం ఏరుకుని తీసుకెళ్లే వాక్యం ద్వారా మనం బ్రతకాలి. మనతో పాటు ఉన్నవాళ్ళు బతికినప్పుడు ఏ బోయజు పొలంలో నుంచి వాక్యాన్ని ఏరుకుని తీసుకెళ్తున్నామో ఆ బ్రతికిన బ్రతుకు తీసుకెళ్ళి ఎలా ఆత్మీయంగా బ్రతుకుతున్నామో మరలా ఆ బోయజు అనే యేసుక్రీస్తు ప్రభు అనే ఆ గొప్ప ధనవంతుడనే పరలోక పొలంలోకి, మోక్షంలోకి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. అది యుగయుగాలు నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నారు అని చెప్పినట్టుగా ఇక్కడ ఏరుకుని తినే ఈ ఆహారము ఈ నీతిని నేర్పించి, నీతిలో బ్రతికిచ్చి, భక్తిలో బ్రతికిచ్చి, పరిశుద్ధతలో బ్రతికిచ్చి, నమ్మకత్వంలో బ్రతికిచ్చి, మనస్సాక్షిలో బ్రతికిచ్చి. ఇప్పుడు మారు మనసు పొందానని చెప్తాడు. ఆ బయటికి వెళ్ళగానే లోకస్తులు కనపడితే అతనితో డక్కి కొడతాడు. మారు మనసు పొందానని చెప్తారు. ఆ లోకస్తులు కనపడగానే వాళ్ళతో ఏకీపిస్తారు. వీళ్ళు మారు మనసు పొంది ఎదిరించింది ఎక్కడ? పెంట అంటిందా? అన్నీ అంటున్నాడు. మురికి అంటిందా? అంటనే అన్నాడు. చెడుతనం అంటిందా? ఏం కాదన్నాడు. మారు మనసు ఎక్కడ? బోయజు పొలము అట్లు నేర్పేది కాదు. బోయజు పొలములో క్రమశిక్షణతో కూడింది. క్రమశిక్షణగా ఏ బోధకుడు మంచిగా బోధ చేస్తాడు, ఆ బోధకుడు దగ్గర దీవెన వస్తుంది. అలా కాదు. నువ్వు బోయజు పొలములో ఈ ముందు స్పర్శ కలిగిన భక్తి చేయి. వాక్యమునకు వేరుగా దేవుడు లేరు. యేసు ప్రభు అక్కడొక యేసు ప్రభు, ఇక్కడొక యేసు ప్రభు విభజించబడలేదు. యేసు ప్రభు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నారు. అక్కడేదో ఒక పెద్ద యేసు ప్రభు, ఇక్కడేదో చిన్న యేసు ప్రభు. అది నీ మనసులో ఉన్నటువంటి ప్రేమహీనత. ప్రేమలో నువ్వు తగ్గిందాన్ని బట్టి అలా వ్యత్యాసం వస్తుంది. ఒక మంచి భక్తి చేయాలి. నా ఒడి నిండాలి, నేను పరిగి ఏరాలి. ఉదయం వరకు సాయంత్రం వరకు నేను విరామం లేకుండా ఏరుతూనే ఉండాలి. వాక్యం వింటూనే ఉండాలి. నేను బతకాలి, నా పిల్లలు బతకాలి, నా భర్త బతకాలి, నా భార్య బతకాలి. నేను బతికి అనేకులకు వెలుగుగా కొండ మీద ఉన్న పట్టణంలాగా ఉండాలి. దీపస్తంభం మేము పెట్టినా దీపంలాగా మేము ఉండాలి అని ఉండాలి. కానీ వాళ్ళు అది చేశారు, వీళ్ళు ఇది చేశారు అనుకుంటూ కూర్చుంటే, వాళ్ళు ఏం చేశారో వాళ్ళు చేశారు అనుకుంటే నువ్వేం చేయగలవు? అది అవసరం లేదు. ఎవరో 10th క్లాసు స్టేట్ ఫస్ట్ వచ్చారు అనుకుంటూ కూర్చుంటే ఎట్లా? నువ్వు కూడా రావాలి. నువ్వు కూడా ఆ స్థాయికి ఎదగాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆమె ఏరుకున్న దానిని తీసుకెళ్ళి ఇద్దరు బతికారు. కానీ తర్వాత ఏ పొలం యజమానుడు చాలా ఆస్తిపరుడో ఆ పొలానికే ఈమె ఏమైనారు? వారసురాలు అయిపోయినారు. ఎందుకంటే ఆ పొలానికే ఈమె అధికారి
అయిపోయారు. అలాగే ఏ సంఘములో ఏ వాక్యం అయితే మనం వింటున్నామో ఆ సంఘానికి శిరస్సు ఎవరో ఆ పొలము బోయేజది, ఆ పరలోకం ఆయనది. ఆయన పొలంలోనే ఆయనకి మనం ఏం చేస్తాం? మన ఆత్మను, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. యేసుప్రభు ఏం చెప్పారు సిలువలో? నా శరీరాన్ని అప్పగిస్తున్నాను అన్నారా? ఏమంటున్నారు? తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుతున్నాను, అంతే. ఆత్మ వెళ్ళిపోయారు, ఇక అప్పగించుకున్నారు. మనం కూడా ఏ దేవుడు మన దేవుడైనారో, ఏ రక్షకుడు మనకు రక్షకుడైనారో, ఏ నీతిమంతుడు పొలములో మనం పరిగెరుకుంటున్నామో ఆయనకే మన ఆత్మను అప్పగించుకునే భక్తి మనం చేయాలా? ప్రార్థన చేసుకుందాం. మహాగణుడును మహోన్నతుడువైన ప్రభా, తండ్రివైన దేవ, అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడా, నిర్లక్ష్యముగా భక్తి చేస్తే మా ఆశీర్వాదం కూడా నిర్లక్ష్యంగానే ఉంటుంది. అశ్రద్ధగా భక్తి చేస్తే మా ఆశీర్వాదం కూడా అశ్రద్ధగానే ఉంటుంది. ప్రభా, వంగని స్థితిలో భక్తి చేస్తే మా ఆశీర్వాదం కూడా వంగని స్థితిలోనే ఉంటుంది. కానీ అది మీ చిత్తము కాదే ప్రభా. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థన చేసుకుందాం. మీ సన్నిధి, మీ ప్రసన్నత మాత్రం ఉంచండి. ఇచ్చిన కొద్ది మాటలు మా హృదయాల్లో ఫలింపచేయమని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఈ మేరకు తోడి నడిపించుకొనును గాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు.